హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో ఏటమాసం బోటు కూర వండుతున్నానండి. గోంగూర బోటు శుభ్రంగా కడిగి పెట్టాను. దీన్ని కుక్కర్లో పెట్టి ఒక 7 విజిల్లు వచ్చే వరకు ఉడకబెడతానండి. గట్టి మాసం అయితే ఒక 10 విజిల్ అయినా రావాలి. మెత్తన మాసం అయితే ఒక 7 విజిల్ అయితే సరిపోద్దండి. కొద్దిగా సాల్ట్, కళ్ళుప్పు వేసాను నేను. టీ స్పూన్ పసుపు. కుక్కర్లో ఉడకబెడతానండి ఇప్పుడు కలిపి. ఒక 7 విజిల్లు రానిస్తానండి. వచ్చినాయి తీసేస్తాను ఇప్పుడు. అందులో ఉన్న వాటర్ వంపేస్తానండి. ఈ విధంగా గెంట్లోకి అయితే వాడుకుంటున్నాను నేను. చక్కగా ఉడికిందండి. బోటు గోంగూర మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకుంటున్నాను. ఉల్లిపాయలండి, చిన్న సైజు 2 ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం అండి. నేను ఇక్కడ ఎక్కువగానే వేస్తున్నాను, గోంగూర వేస్తాను కదా. కారం ఘాటు ఉన్న వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బోటీని నేను ఇందులో వేసుకుంటున్నాను. వేసి ముక్కలకు పట్టే వరకు చక్కగా కలిపి కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ముక్క మునిగే వరకు పోసుకుంటే చక్కగా మెత్తగా ఉడుకుద్ది. చూడండి, ఆ విధంగా పోసాను. గోంగూర ఉడకబెట్టుకుంటాను ఈలోపు. మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు అయితే మీడియంలో పెట్టి మంటను ఉడకబెట్టుకుంటున్నానండి. చక్కగా ఉడికింది. కొంచెం వంతని వాటర్, గరం మసాలా పొడి అండి, ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర వేసుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే అలా ఉంచుకుంటానండి పొయ్యి మీద. 5 నిమిషాల పాటు చూస్తే కూర చక్కగా కుక్ అయ్యింది. ఆయిల్ చక్కగా పైకి తేలింది. చూడండి, బాగుంది గ్రేవీగా. అంతేనండి, గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా తెచ్చుకుని తినేయడమే. ఇంకా నేను వండిన కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాగుందండి, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగా వండుకు తినేయండి. మీరు ఎలా వండుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి.
అయిపోయిందండి కూర. బాయ్ అండి. మా ఆయన గారు తింటున్నారు.